మనల్ని ఎవరు అడగకూడదు, మనల్ని ఎవరు ఏమనకూడదు, అసలు మనకు ఎవరు ఏ పని చెప్పకూడదు. ఇలా తినేసి ఇంత పొట్టలు పెంచుకుని అలా తిరిగి మనం అలా తిరుగుతుంటే ఎవ్వరు అసలు మనం అనకూడదు, అసలు ఏ పనిలోకి వెళ్తున్నావురా అని కూడా అడగకూడదు మనం. ఎందుకంటే మనం నామోసి, మనకి మళ్ళీ ఆ నీరసానికి నామోసి మనకి. మనిషి అన్నవాడు పని చెయ్యాలి, పని చేయకపోతే దేవుడికి నచ్చడు ఎవడు, అది ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా. ఏదో ఒక వర్క్ చేయాలి. ఈ బైబిల్ నీకు అర్థమైతే వర్క్ చెయ్యాలి, వర్క్ చేస్తేనే అకౌంటబిలిటీ అడుగుతాడు ఆయన. ఏం చేస్తున్నావు? ఒక చట్నీ అడిగాడు, చట్నీ ఏమన్నాడు? ఎందుకు 3 ఏళ్ళ నుండి నువ్వు పండట్లేదు, నీ వలన నేల అర్థమైపోవాలి. 2020 చూశాను, 2023 చూశాను, 2024 చూశాను, నీ వల్ల అర్థమైపోవాలా? ఫలింపని ప్రతి చెట్టును నరికేయండి అన్నాడు దేవుడు. ఒక చెట్టే పండకపోతే నరికేయమంటే ఇక్కడ చెట్ల కోసం కాదు మాట్లాడుతున్నాం. చెప్పండి, నీ కోసం నా కోసం. 24 అయిపోయింది వారంతో, ఇంకా మనకి 2023 2024 అయిపోయింది, ఇంక 3వ సంవత్సరానికి వెళ్తున్నాం 25కి. వర్క్ చేయకుండా, నిపుణత లేకుండా, బాధ్యత లేకుండా 25లో అడుగు పెట్టావో అదే లాస్ట్ ఇయర్ అవుద్దేమో, జాగ్రత్త. ఇది శాపం కాదు, వాగ్దానం, గుర్తుపెట్టుకో. అలా కాదని యవనస్తులు మీరు బాగా వినండి, అలా కాదని వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషం. పదో నేను తెగించాను ఏమనుకోకండి. ఈ సెక్సువల్ లైఫ్, మ్యారిటల్ లైఫ్లో ఉన్నది. పార్కుల్లో జబ్బలు రాసుకుని తిరుగుతాను, ప్రేమ చెత్త చెదారం అని నేను తిరుగుతాను, ఎక్కడ పడితే అక్కడ సొంగ కాస్తూ తిరుగుతాను. చంపుతాడు దేవుడు ఏమనుకుంటున్నాను. నీ శరీరానికి ఒక కోరుకుందని, నీ శరీరానికి ఒక వేడుందని, నీ శరీరానికి ఒక రుచులు ఉన్నాయని, నీ శరీరానికి ఒక జీవితానికి ఇవి కావలసిన అవసరాలు ఉన్నాయని శరీరాన్ని ఇచ్చిన వాడికి తెలుసు. ఆ కోరికలు మ్యారేజ్ అనే పట్టికలోనే తీరాలి. మ్యారేజ్ వెలుపుల తీర్చే ప్రయత్నం చేస్తావో జడ్జిమెంట్ చేస్తావు. భర్త కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు, నీ భార్య కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు. నీకు వివాహం అనే ఒక వ్యవస్థ ఉందని అప్పటి వరకు నువ్వు ఆకుండా ఎక్కడెక్కడో నీ తల్లిదండ్రుల కళ్ళు కప్పి, ఆ పిల్ల కప్పి, వీళ్ళు కప్పి, మీరందరి కళ్ళు కప్పి మీరు ఒకరికొకరు చీకట్లో తప్పుడు పనులు చేస్తే దేవుడు ఊరుకోడు. వివాహ వ్యవస్థలో నీ కోరికలు తీర్చుకోవాలి. దానికి ఒక బంధం ఉంది. ఇందాక మీరు రెఫరెన్స్ చూసారు లేదో, ఇదిగో మీ యవ్వన కాలపు భార్య యందు, మీ యవ్వన కాలపు భార్య కౌగిలలో సంతోషించాలి. రూల్ అంతే.